తగ్గింది. అంటే తాగేవాళ్ళు తాగనంత ఇటువరకంత విచ్చలవిడిగా తాక్కోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేసి కొంత మేరకు నియంత్రించేటటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేము తీవ్రంగా ప్రయత్నం చేశాం. మేము ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచారం చేశారు. నాణ్యమైనటువంటి మద్యం దొరకటం లేదు, మద్యం తాగితే చచ్చిపోతున్నారు, మద్యం దౌర్భాగ్యమైన మద్యం ఇస్తున్నారు, మేము వస్తే నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేస్తాం. ఎంత బాగుంది. చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేస్తామని చెప్పేసి 99 రూపాయలకే క్వార్టర్ అని చెప్పి పెట్టారు. సరే, పాలసీ మార్చేసి అంతా ప్రైవేట్ రంగానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది కొత్తదేం కాదు. 2014-19లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే కార్యక్రమం చేశారు. అప్పుడు ఒక రకమైన తంతు, ఇప్పుడు ఒక రకమైన తంతు. ఏమిటి? షాపుకు 2 లక్షల రూపాయలు ఎవరైనా ఇవ్వచ్చు. దీన్ని లాటరీ తీస్తారు. లాటరీ తీసి ఆ షాపు ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తారు. చూడటానికి బాగుంది కదా. చేసేది ఏంటంటే కొన్ని చోట్ల జరుగుతున్నది, ఇంతకు ముందు కూడా జరిగింది. అబ్బాయి ఈ షాపులో మా ఊడు తప్ప ఎవడు 2 లక్షలు కట్టి ఇటానికి వెళ్ళేది. మా ఊళ్ళు ఇద్దరే వేస్తారు. ఆ ఇద్దరిలో ఒకనే తీస్తాం, వాడికే ఇస్తాం. ఇది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్నటువంటి కార్యక్రమం. కొన్ని చోట్ల ఏం తెలుసా, అందరూ వేసుకోండియా, మొత్తం వేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత ఎవరికి వస్తే వాడు 30 లక్షలు కట్టాలి, 40 లక్షలు కట్టాలి. ఒక నాకు తెలిసిన నియోజకవర్గంలో మొత్తం 20 షాపులు ఉన్నాయి. 20-30 ఎంత 6 కోట్లు. ఎవరైనా షాప్ వేసుకోండి, లాటరీలో ఎవరికన్నా రానియండి, ఒక్కొక్కడు వచ్చిన వాడు షాపు పెట్టుకోవాలంటే 30 లక్షలు ఎమ్మెల్యే గారి కట్టాలి. కట్టలేదు ఎట వ్యాపారం చేస్తాడు చూస్తాం. ఎక్సైజ్ సిఏ వెళ్తాడు, ఎక్సైజ్ డీసీ వెళ్తాడు, అది లేదు ఇది లేదు బట్ అయినా అంటారు. వాడేమో ఫీజు కట్టుకోవాలి 60 లక్షలు 70 లక్షలు. వీళ్ళు అడ్డం పడితేనేమో సాగదు. బ్రాందీ వ్యాపారం మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తే తప్ప వాళ్ళు చేయలేరు. వాళ్ళ మీద కేసులు రాసేస్తారు, మూసేస్తారు, షాపుకు సీలేస్తారు. షాపుకు 30 లక్షలు కట్టకపోతే నా నియోజకవర్గంలో ఎవడికి కూడా షాపు దక్కనివ్వను, వ్యాపారం చేసుకొనివ్వను. రౌడీ మామూలుగా నాకు ఇవాళ ట్యాక్స్, లోకల్ ట్యాక్స్. ఎంత దౌర్భాగ్యం అండి, నాకు అర్థం కాలేదు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రజలకు ఏమి ఇచ్చారు వాగ్దానం? నాణ్యమైన మద్యం ఇస్తా అన్నారు. నాణ్యమైన మద్యం ఎలా ఇస్తారో రాబోయే కాలంలో చూస్తాం. అది సంగతి అట్ట పెట్టండి. ఇదేంటండి ఈ అన్యాయం? 30 లక్షల రూపాయలు ఒక షాపు లాటరీలో వాడికి వస్తే 30 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారికి కడితే వాడు వ్యాపారం చేసుకునేటట్టు, లేకపోతే వ్యాపారం చేసుకోనట్టు. ఇంత దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాలను మళ్ళా మీరు తీసుకొస్తున్నారు. ఓసారి తీసుకొచ్చి తుక్కుతుక్కుగా ఓడిపోయారు. 2014-19లో కూడా ఇంతే. అప్పుడు పెద్ద విచిత్రం ఏంటంటే అసలు ఎవడైనా సరే లాటరీకి 2 లక్షల రూపాయలు కట్టే నాకు చెప్పకుండా కట్టి నేను ఊరుకోనంటే అభాయించారు. అట కొన్ని చోట్ల జరిగింది, కొన్ని చోట్ల దాన్ని భిన్నంగా చేశారు, డబ్బులు వసూలు చేశారు, నాశనం అయిపోయారు. వ్యాపారస్తులు నాశనం అయ్యారు, వసూలు చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా నాశనం అయ్యారు ఓడిపోయి. ఇవాళ కూడా అదే పద్ధతిని వాళ్ళు ఇక్కడ తీసుకొస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మొత్తం ఎంత విచిత్రం అంటే మొత్తం ఉన్న షాపులు ఎన్నాయంటే 3,396 షాపులు ఉన్నాయి. మొత్తం టోటల్గా నోటిఫై చేసినటువంటి షాపులు స్టేట్ వైడ్గా. దానికి నిన్నటి వరకు అందినటువంటి అప్లికేషన్లు ఎన్నాయంటే 8,274 అప్లికేషన్లు మాత్రమే అందాయి. అంటే దీనిలో రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా దీ పాలసీ ప్రకారం ఆశిస్తున్నది ఏమిటంటే నాన్ రిటర్నబుల్ 2 లక్షలు వేస్తే ఒక్కో షాపుకు 20 మంది వేస్తే ఎంత ఎక్కువ మంది డబ్బులు ఇస్తే అప్లికేషన్ పెడితే అంత ఆదాయం ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వానికి వస్తుంది. ఇవాళ అసలు ఎనీట్లా వేస్తే ఊరుకోమంటున్నారు, భయపడుతున్నారు. 30 లక్షలు కడితే మనం మిగలదేమోనని 2 లక్షలు కట్టి వేసేవాడు కూడా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితికి వాళ్ళు ఏర్పడింది. దీనికి కారణం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కలిసి ఇలాంటి అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు సుమారుగా 991 ఎన్నో షాపులకి 961 షాపులకి నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాలా. సరే ఆ షాప్ బాగోలేదని రాలేదంటే అది వేరే అంశం.
భయపడుతున్నారు, స్థానిక ఎమ్మెల్యేలకి భయపడుతున్నారు, స్థానిక నాయకత్వానికి భయపడుతున్నారు.